వ్యవసాయం అనే పేరులోనే సాయం అనేది ఉందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. రైతు అనే వ్యక్తి నలుగురికి అన్నం పెట్టాలనే తపనతో వ్యవసాయం చేస్తారని చెప్పారు. హైదరాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబడి అగ్రిషో 2026 కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం అనే పేరులోనే సాయం అనేది ఉందని, రైతు అనే వ్యక్తి నలుగురికి అన్నం పెట్టాలనే తపనతో వ్యవసాయం చేస్తారని తెలిపారు. తాను బ్రతకాలి, తనతో చుట్టూ ఉన్న వాళ్లు బ్రతకాలి అనే మంచి మనసు రైతన్నకు ఉంటుందన్నారు. వ్యవసాయం చేస్తే నష్టాలు వస్తాయనేది తప్పు అని, సరైన పద్ధతిలో చేస్తే లాభాలు వస్తాయని తెలిపారు. వ్యవసాయ రంగానికి మంచి డిమాండ్ ఉందని, యువత ఆసక్తి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. రైతాంగానికి మేలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. రైతుబడి రాజేందర్ రెడ్డి ఎంతో కాలంగా తనకు ఆత్మీయులని, ఆయన రైతుల కోసం నిరంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త విషయాలను ప్రచారం చేస్తున్నారని, తాను కూడా రైతుబడి ఛానల్లో అగ్రికల్చర్ వీడియోలను చూస్తుంటానన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఆదర్శ రైతులు తుమ్మల యుగేందర్, పాషం రామ్రెడ్డి, రైతుబడి రాజేందర్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన వాళ్ళకి తెలిస్తే 5,500 పడుతుంది. వాళ్ళకి టైంకి వచ్చేది కష్టం, వాళ్ళకి పోయేది కష్టం. ఈ సెల్ ఫోన్ తోటి వచ్చినాయి. పని అడగాలి చేయకుండా ఫోన్ పోగానే అది పని అక్కడ పెట్టేసి ఫోన్ మాట్లాడు. అది ఆడవాళ్ళైనా అంటే మగవాళ్ళైనా. కాబట్టి వ్యవసాయంలో మా ప్రాంతం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. ఎవరైతే స్వయంగా వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. వాడి పంటని మనం పిలిచేది, వాడికి ఖచ్చితంగా ఇంటికి మనం చిన్నప్పుడు కూడా 2 బర్రెలు 3 బర్రెలు ఉండేది. మన ఇంటికి సరిపోను, మిగతా ఎవరికైనా పక్కకో ఎవరికో వాడకో పోసేటువంటి పరిస్థితి, లేకపోతే సల్ల చేసి గుట్టి ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. పశువు పెంట మొత్తం కూడా మనం వ్యవసాయం వాడుకునేటువంటి వారు ఎవరింటి దగ్గర బంధువులు, ఎవరింటి దగ్గర వాళ్ళు